అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్గా తల్లికి వందనం లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందా సార్? తెలియజేయగలరు. తల్లికి వందనంలో ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు 20 రోజుల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంలోని కేంద్రం వాటా మరో 20 రోజుల్లో జమ అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నట్లు వివరించింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 382.66 కోట్లు ఇప్పటికే జమ చేసిందని వివరించింది. 9వ తరగతి, 10వ తరగతి చదివే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి తల్లి బ్యాంక్ ఖాతాకు 10,900, వసతిగృహ విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాకు 8,800 చొప్పున జమ చేసినట్లు పేర్కొంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 5,200 నుంచి 10,972 వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపింది. ఇక కేంద్రం వాటా నిధులు తల్లి లేదా విద్యార్థుల ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతాలకు నేరుగా జమవుతాయని వివరించింది. ఇలాంటి మంచి కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో రావడానికి మీ వంతు ప్రయత్నంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో భర్తీ చేస్తున్న 25% సీట్లకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులను నిర్ణయించారు. 1 స్టారుంటే 8,500, 2 స్టార్లకు 10,000, 3 స్టార్లకు 11,500, 4 స్టార్లకు 13,000, 5 స్టార్లకు 14,500 ఫీజులను నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు పాఠశాలకు 5 స్టార్ల రేటింగ్ లేదు. పాఠశాలల్లోనే మౌలిక సదుపాయాలు, ఇతరత్ర సౌకర్యాల ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చారు. ఒక్కో విద్యార్థిపై ఆయా పాఠశాలలు చేస్తున్న వ్యయాన్ని ఫీజుల నిర్ణయానికి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఫీజుల డబ్బులను ప్రభుత్వమే నేరుగా పాఠశాల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది. మొదట 50% ఫీజును సెప్టెంబరు, మిగతా ఫీజును జనవరిలో పాఠశాలకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది.